కాకరకాయని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ ఉల్లి కారం అని చేస్తున్నాను. ఇది శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మసాలా ఏమేమి పెట్టాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూడండి, కాకరకాయ క్లీన్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వేస్తున్నాను. మనం సాల్ట్ వేసినప్పుడు మనకు సేదంతా బయట వచ్చేస్తుంది. మనం పసుపు ఉప్పు కలిపి ఒక 2 నిమిషాలు ఇలా పెడితే దీంట్లో ఉన్న సేదంతా బయట వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా మనం చేసామంటే అలాగే కాసేపు ఒక 2 నిమిషాలు ఉంచుతాము. అలాగే దీన్ని ఎలా చేయాలనేది ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను. కాకరకాయ చేదు వాటర్ అంతా పిండేసాను. వాటర్లో వేసుకున్నాను. ఇలాగా ఉప్పులో మనం ఊరబెట్టి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి ఇలాగ పిండేసుకొని ఇలాగ వాటర్లో కడుక్కోవాలా. దీన్ని పెట్టే మసాలా అంతా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడు, ఆనియన్, ఉల్లిపాయ, జీలకర్ర వేస్తున్నాను. ఇది మనం మిక్సీకి పట్టాలి. మిక్సీకి పెట్టి దీంట్లోనే కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసేస్తున్నాను. కారం వేస్తున్నాను, తగినంత కారం. 1/4 కిలో కాకరకాయలకి ఎంత కారం పడుతుందో అంత వేసుకుంటున్నాను. మిరప్పొడి వేసాను 2 టీ స్పూన్లు, పసుపు పొడి 1/2 టీ స్పూను, ధనియాలు ఫుల్ టీ స్పూన్. కొంచెం ఎక్స్ట్రాగానే వేస్తాను. ఇది మిక్సీ పడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ధనియాల పొడి మేము సొంతంగా వేపుకొని పొడి పెట్టుకున్నాం కాబట్టి ఆ పొడి వేసుకున్నాం. షాపులో పొడి కాదు, ఇంట్లో పొడి. ఉప్పు వేసేస్తున్నాను దీంట్లో. కారం పడుతుంది దీంట్లో. ఉప్పు అంతా మనం ఇలాగా చెక్ చేసుకోవచ్చు. మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదని కొంచెం టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది. నాకైతే ఉప్పు తక్కువ తెలుస్తున్నా, నేను కొంచెం ఉప్పు వేసుకుంటాను. మంచిగా లోపల పట్టాల మసాలా పడితే బాగుంటుంది. ఎక్కువ బయట వచ్చేటట్టుగా మసాలా పెట్టకూడదు. మంచిగా మనం చేపకు పట్టినట్టు పట్టుకోవాలి. అప్పుడు మసాలా బయట రాదు, మనకు బాగా కుక్ అవుతుంది. చూడండి ఎలా పెట్టుకోవాలి. ఫుల్గా పెడితే అది మసాలా అంతా విధంగా ఉంటుంది. ఇలా ఉంటే లిమిట్గా చేపకున్నట్టు ఉంటుంది. చూడండి ఇలా పట్టుకోవాలి. మసాలా బయట రాకుండా, అప్పుడు మనకు తినేదానికి బాగుంటుంది. మసాలా ముద్దలుగా ఉంటుంది లోపల. అట్టు వండుకుంటా మనం ఇలా పెట్టుకోవాలి మంచిగా. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇలా వేసుకుంటూ మనము ఆయిల్లో వేసుకొని కొంచెంగా జరుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి కుక్ అయిపోతాయి ఆయిల్లో. మిగిలిన మసాలా మళ్ళీ వేసుకోవచ్చు.
ఆయిల్ మనం ఇలా తిప్పుకుంటే కాయ బాగా కుక్ అవుతుంది. మసాలా బయట రాకుండా తీసుకుంటే కాయ బాగా కుక్ అవుతుంది. బాగా కుక్ అవ్వాలా. చూడు మనకి మసాలా సరిగా రాలేదు. చూడు బయట మసాలా బయట ఇస్తే నల్లగా అయిపోతుంది. ఇది కుక్ అవ్వాలంటే ఇది వేసేస్తున్నాం. మిగిలిన మసాలా దీంట్లో వేసేస్తాం. దీన్ని అప్పుడప్పుడు మూత తీసి కలిపెట్టుకుంటున్నాను. మనం తీసుకోవాలి. అలాగే మనం చేసుకుంటే పక్కన ఉంటుంది. రసం లేకైనా పప్పు లేకైనా దేంట్లోకైనా నంచుకొచ్చుకొని ఇలా మంచిగా గ్యాస్ ఆఫ్ చేసేసాను. నాకు మంచిగా కుక్ అయిపోయింది. చాలా కుక్ అయిపోయింది. నాకు కుక్ అయిపోయింది. చాలు. ఫ్రెండ్స్ మనకు నచ్చినట్టు చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని కూడా బాగుంటుంది. నేనైతే ఉడకబెట్టేస్తున్నాను. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎలా వచ్చింది చూడు మా కర్రీ. సూపర్గా వచ్చింది. ఇలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మాడిపోలేదు. మంచిగా వచ్చింది. అంత లిమిట్గా పడ్డాయి. మంచిగా వచ్చింది. మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్. మా కర్రీ ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.